వైఎస్ఎం న్యూస్. గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో బంజారా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని సుమారు 17 రాష్ట్రాల్లో 12 కోట్ల మంది మాట్లాడే గొప్ప భాష బంజారా భాష అని, అటువంటి భాషను బ్రతికించుకోవాల్సిన బాధ్యత, అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత భారత పార్లమెంట్ సభ్యులపైన ఉందని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లేంత వరకు పార్లమెంట్ లో బంజారా భాషను గుర్తించే వరకు మా పోరాటం ఆగదని, అలాగే బంజారా భాష చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలపైన ఢిల్లీలో సేవాలాల్ మహారాజ్ బంజారా భాష కేంద్రం ఏర్పాటు చేయాలని, అలాగే హైదరాబాద్ లోను బంజారా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమిషన్ ను సపరేట్ చేయాలని, ఏ విధంగా భారతదేశంలో వివిధ రిజర్వేషన్లో ఉన్నటువంటి బంజారాలను ఒకే రిజర్వేషన్ కింద తేవాలని, చాలా పురాతనమైన సింధు నాగరికత నాటి కాలం నుండి ఎంతో చరిత్ర కలిగిన సమాజం బంజారా సమాజం అని, అటువంటి సమాజాన్ని విస్మరించడం చాలా బాధాకరమని డాక్టర్ వెంకటేష్ చౌహాన్ తెలపడం జరిగింది. బంజారా ప్రకృతిని నమ్ముకొని జీవించే సమాజానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్పతి నాయక్ తెలిపారు. అదేవిధంగా మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని, రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ తెలిపారు. బంజారా భాషను బంజారా యువత కాపాడుకుంటుందని మోహన్ పవర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది. బంజారా సమాజం ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనలో ఐక్యత రానంత వరకు ఈ జాతి నిలబడదు. కాబట్టి బంజారా సమాజం ఐక్యంగా ముందుకు పోవాలంటే బంజారా భాషను రక్షించుకోవాలి. బంజారా భాషను రక్షించుకోవాలంటే ఇవాళ మనమందరం ఏకంగా ఐక్యంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే.